గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో నిన్ననైతే మనకి తెలంగాణలో వెయిట్ న్యూస్లో కానీ నార్మల్ న్యూస్లో కానీ వైరల్ అయిన న్యూస్ జాబ్ క్యాలెండర్. సో ఈ రోజు జాబ్ క్యాలెండర్ మనకి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ మీటింగ్స్లో రిలీజ్ చేస్తారు అని మనకు చెప్పారు కదా. సో దానికి సంబంధించింది అయితే ఇంతకుముందుకు ఒక పీడిఎఫ్ అయితే మనకు షేర్ చేసారు. అందులో జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక గ్రూప్ 1 ఉంది, టెట్ ఉంది, సో డిఎస్సి ఉంది అండ్ ఆల్సో ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఈ 3 నోటిఫికేషన్లు అయితే మనకి నెక్స్ట్ ఇయర్ ఉన్నది. సో జాబ్ క్యాలెండర్ ఎన్ని వేకెన్సీస్ అని అయితే మనకు మెన్షన్ చేయలేరు, కానీ నార్మల్గా టెంటేటివ్గా ఎప్పుడు రిలీజ్ చేస్తాము, ఎప్పుడు ఎగ్జామ్ పెడతామని చెప్పారు. టెంటేటివ్గా అంటే అది ఇంకా ఫిక్స్ కాదన్నట్టు, నార్మల్గా ఇచ్చారు మనకి. అది యాక్చువల్గా రిలీజ్ చేయొచ్చు, లేదంటే టెంటేటివ్ అంటే కొంచెం ఒక 2 months 3 months 4 months కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్గా రిలీజ్ అవుతుంది అని మనకు 90% అయితే కంపల్సరీ ఎగ్జాక్ట్లీ రిలీజ్ అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ కొంచెం డిలే అయితే ఒక 2-3 నెలలు లేట్ అవ్వచ్చేమో, కానీ 100% అయితే రిలీజ్ చేస్తారు. బికాస్ క్యాలెండర్లో ఇచ్చారు కాబట్టి అది 100% రిలీజ్ చేయాలి. అండ్ యాజ్ పర్ టైం టేబుల్ మనకి రిలీజ్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక 1 month 2 months 3 months లేట్ అయినా రిలీజ్ అయితే చేస్తారు. ఓకే, సో ఎవరైనా గ్రూప్ 1కి అంటే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు, మళ్ళీ ఇంకో గ్రూప్ 1 నెక్స్ట్ ఇయర్ ఉంది. అండ్ ఆల్సో ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకో నోటిఫికేషన్ అయితే ఉంది. అండ్ ఆల్సో బీఈడీలు లేదంటే డీఈడు టీటీసీలు చేసిన వాళ్ళకి మనకి నోటిఫికేషన్స్ అయితే అది కూడా ఉంది. మళ్ళీ టెట్ మళ్ళీ డిఎస్సి కూడా ఉంది. సో హోప్ఫుల్లీ మన గవర్నమెంట్ 2025లో మనకి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారు ఇవన్నీ. సో నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు కానీ లేదంటే 2026లో కానీ కంపల్సరీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయిపోద్ది. గ్రూప్ 1కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు గ్రూప్ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తే అట్లీస్ట్ 2025లో రిలీజ్ చేసి ఎగ్జామ్ పెట్టినా కానీ 2026 వరకైనా మనం జాబ్లో ఉంటాం. ఓకే, 2026 వరకైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైనా ప్రిపరేషన్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటే ఇది ఒక గుడ్ న్యూసే. సో ఎందుకంటే ముందే మనకి తెలుస్తుంది కదా క్యాలెండర్ వల్ల. అండ్ యూపీఎస్సీ, ఎస్ఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ అవి ఎట్లయితే మనకి జాబ్ క్యాలెండర్ అనేది ముందే ఇయర్ మొత్తం ఇస్తారో, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇచ్చింది జాబ్ క్యాలెండర్. సో హ్యాపీ. అండ్ మీరు కూడా ఎవరైనా ఆ పీడిఎఫ్ చూడాలంటే చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇప్పుడు ఆ పీడిఎఫ్ అయితే చూపిస్తా. సో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇది మంచిగా ప్రిపేర్ కాదు. ఓకేనా, సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. లాస్ట్ టైం 2022 నోటిఫికేషన్ మిస్ అయింది అనేది ఈవెంట్స్లో మిస్ అయింది. ప్రిలిమ్స్లో 93 వచ్చినాయి, 60 marks కట్ ఆఫ్ క్వాలిఫై అయినా, బట్ ఈవెంట్స్ పోయింది. ఈవెంట్స్ ఎల్లుంటే మెయిన్స్లో మంచిగానే చదువుకుంటుంది. నాకు ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్లో 3 marks కూడా యాడ్ అయ్యేది, బట్ అన్ఫార్చునేట్లీ పోయింది. అట్లీస్ట్ కానిస్టేబుల్ అయినా వచ్చేదేమో, మిస్ అయింది. బట్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కోసం అయితే ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇంటర్మీడియట్ అయిపోతారు, కానిస్టేబుల్ కాంపిటీషన్, చాలామంది డిగ్రీస్ అయిపోతారు, ఎస్ఐ కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇయర్ గ్రాడ్యుయేట్స్ పెరుగుతున్నారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది ఉన్న తక్కువ పోస్టులకు కూడా. సో వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, కానీ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితే అని. టెంటేటివ్ టైం టేబుల్ అంటే టెంటేటివ్ టైం టేబుల్ అంటే టెంపరీ టైం టేబుల్ అన్నట్టు. అందులో చేంజెస్ చేస్తే ఒక 2-3 months డిలే అయితే చేంజెస్ అయితే అవుతాయి, బట్ కంపల్సరీ అయితే రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనకి అప్డేట్. ఆ పీడిఎఫ్ అయితే ఒకసారి ఆల్రెడీ రీచ్ అయింది అనుకుంటే మీ దగ్గర దాకా, బట్ ఒకసారి అయితే చూపిస్తే చూడండి. ఇది తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024 to 25 తెలంగాణ ప్రభుత్వం అని ఇచ్చారు. సో ఇందులో మనకి స్టార్టింగ్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్. ప్రజెంట్ మనకి గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుంది. ఓకేనా, అంటే ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు. దానికి సంబంధించి మనకి మెయిన్స్ అయితే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, October 2024 అని ఉంది. సో ఇక్కడ October 21 to 27 ఇది గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయింది. గ్రూప్ 3 కూడా ఆల్రెడీ 2022లోనే అప్లై చేసుకున్నాము, అది కూడా November 17, November 18 అని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాబ్ టెక్నీషియన్, సో నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్కు వీటికి సంబంధించింది అయితే మనకి September 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. నవంబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్తారు. సో ఇది చూసుకోరి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసు, ఇది కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఇది. సో దీనికి సంబంధించింది December 2024లో ఎగ్జామ్ పెడతారు. సో ఇది కూడా చూసుకోండి. సో October 2024లో మనకి ఇంజనీరింగ్ సంబంధించింది ఇస్తారా, ట్రాన్స్కోలా, TSPDCLలా. సో దీనికి సంబంధించింది ఇందులో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. January 2025లో ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్. అండ్ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇది కూడా అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. సో మనకి మెయిన్గా కావాల్సిందంటే చాలామంది ఆస్పిరెంట్స్ డిఎస్సి ఉంటారు. ఓకేనా, డిఎస్సి వాళ్ళు, సో బీఈడీలు చేసిన వాళ్ళు, లేదంటే బీఈడీలు చేసిన వాళ్ళు, డిఈడీలు చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఇలాంటివి చేసిన వాళ్ళు
సో నవంబర్ 2024లో మనకి టెట్ అనేది పెడతాడు. ఓకేనా, ఈ ఇయర్ ఎండ్లో నవంబర్లో టెట్ ఉంటుంది. సో జనవరిలో టెట్, నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఎగ్జామ్ పెడతాడు 2025లో. సో నెక్స్ట్ ఇయర్ మీకు టెట్ ఉంటుంది. ఓకే, డిఎస్సి కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వన్ ప్రిలిమినరీ. సో గ్రూప్ 1 వచ్చేసి మళ్ళీ ఇందులో గ్రూప్ 1 ఉంది. అక్టోబర్ 2024 గ్రూప్ 1 అనేది రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 2025లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు గ్రూప్ 1 ప్రిలిమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చిండు, గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్. సో ఇది ఒక జనవరి 2025లో రిలీజ్ అవుతుందట. మనకి కావాల్సింది మెయిన్ ఇగో డిఎస్సి ఆఫ్ టీచర్స్. సో టీచర్స్ వచ్చేసి ఫిబ్రవరి 2025 నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 2025లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే కాబట్టి చాలామంది అప్లై చేస్తారు. సో కండక్టెడ్ బై టీజీపీఎస్సీ. మనకి మే 2025 ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది 2025 అంటే నెక్స్ట్ ఇయర్లోనే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్. సో ఏప్రిల్ 2025 మనకి రిలీజ్ అయితే ఎగ్జామ్ వచ్చేసి జూన్ 2025లో పెడతారు. సో దీనికి కూడా బీఈడీలు డిఈడీలు ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి జూలై 2025 ఉంటాయి. ఇంతకుముందుకు ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిండు, ఇందులోనే మెయిన్స్ ఇచ్చిండు. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2025లోనే జరుగుతాయి. సో ఇది లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్ఐ కానిస్టేబుల్. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ కానీ, తెలంగాణలో కానీ డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలామంది, ఇంక్లూడింగ్ నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్గా కూడా నేను కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్కి రాసిన. ఎందుకంటే నిరుద్యోగం అట్లుంది. ఇప్పుడు పీజీలు డిగ్రీలు చేసినంత మాత్రాన డిగ్రీ లెవెల్ పీజీ లెవెల్ జాబ్స్ అనేవి రావు చాలామందికి. సో దొరకవు, ఎందుకంటే తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి పీసీ మనకి 15,000 నోటిఫికేషన్, 15,000 వేకెన్సీ వస్తుంది కాబట్టి ఒక పీజీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకుంటాడు. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ 2025లో రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్. ఆగస్టు 2025లో ఎగ్జామ్ పెడతాడు. అండ్ టీజీపీఆర్బీ, ఓకేనా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా సేమ్. ఈ 2 నోటిఫికేషన్లు ఒకటేసారి వస్తే ఆగస్టు 2025లో ఎగ్జామ్ పెడతారు. లేట్ అయినా కానీ ఒక 2 నుంచి 3 నెలలు లేట్ అయినా కానీ పెట్టుడైతే పెడతాడు. 2025లో మనకి ప్రిలిమ్స్ అయితే జరుగుతాయి కంపల్సరీ కానిస్టేబుల్ ఎస్ఐ. సో ఇక్కడ చూస్తే మీకు ఏముంటుందంటే నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ షుడ్ బి రిక్రూట్మెంట్ ఏజెన్సీ, టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ అని ఉంది. సో టెంపరీ అన్నట్టు, నార్మల్గా మ్యాక్సిమం చేంజ్ కాదు కానీ డిలే అయితే ఒక 1 month 2 months అటు ఇటు అవుతుంది. దానికి సంబంధించింది అయితే ఏం లేదు. ఇది జాబ్ నోటిఫికేషన్. మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే సో యూజ్ అయితే చేసుకోండి. మనకైతే మళ్ళీ నోటిఫికేషన్స్ రావు. అటు ఇటన్నా మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ దగ్గరికి వస్తాయి. మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది 10 years తర్వాత, ఓకేనా, ఆఫ్టర్ బీఆర్ఎస్ 10 years తర్వాత మనకి వచ్చింది కాబట్టి సో వీళ్ళు ఎంతో కొంత మనకి ప్లేస్ చేయాలని చూస్తారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి కూడా కాంగ్రెస్ గెలవాలి కాబట్టి సో వీళ్ళు ఎంతో కొంత మనకి హెల్ప్ చేయాలని చూస్తారు. సో పెడతారు కంపల్సరీ. టెట్ పెడతాడు, తర్వాత డిఎస్సి పెడతారు నెక్స్ట్ ఇయర్లోనే మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, గ్రూప్ 1 కూడా ఉంది. ఓకేనా, 2025లో ఇవన్నీ నోటిఫికేషన్లు ఇస్తే అది 2026లో కంప్లీట్ అయిపోతాయి. అంటే 2026లో మనకి రిజల్ట్స్ వస్తే జాబ్ వస్తుంది, ట్రైనింగ్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. సో 2025 ఇయర్ మొత్తం మనకి జర్నీ అనేది, సో ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి రిజల్ట్స్ వస్తాయి, ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, ఈ కానిస్టేబుల్ వేసే వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి 25 మొత్తంలో. అండ్ 26లో కూడా జరుగుతాయి. 26లోనే అయిపోతే రిజల్ట్స్ కూడా 26లోనే వస్తాయి, జాబ్ కూడా 26లోనే కంపల్సరీ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు. ఈ 2024లోనే మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. గట్టిగా చదవాలనుకునే వాళ్ళు గ్రూప్ 1కి కానీ, లేదంటే డిఎస్సికి కానీ, ఇంకా లేదంటే ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేసుకోవచ్చు. సో మీకైనా నాకైనా కానీ సో ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నా, ఇంక్లూడింగ్ నేను కూడా చెప్పుకుంటున్నాను. నేను కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి అప్లై చేయాలి. సో గ్రూప్స్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఎస్ఐ కానిస్టేబుల్ అయితే అప్లై చేస్తాను నేను. సో హోప్ఫుల్లీ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ క్యాలెండర్. మీకైతే క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. సో ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి మాత్రం తెలుస్తుంది, కానిస్టేబుల్ ఎస్ఐ మిస్ అయిన క్యాండిడేట్స్కి, లేదంటే గ్రూప్ 1 సీరియస్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి తెలుస్తుంది. సో ఒక హోప్ అనేది వస్తుంది క్యాలెండర్ చూసి. నెక్స్ట్ ఇయర్ పక్కా రిలీజ్ అవుతుంది. కంపల్సరీ ప్రిపేర్ కాండి. ఒక 1 year గట్టిగా ప్రిపేర్ అయితే తర్వాత జాబ్ వచ్చిందంటే నీ 50 years లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో దాన్ని పాయింట్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ మీరు లక్కీ, ఎందుకంటే ఇప్పుడు సిపిగెట్ రాసేవాళ్ళు ఇప్పుడే వస్తున్నారు పీజీకి. మీరు రాగానే నోటిఫికేషన్స్ మీ ముందే ఉన్నాయి. ఆ 2 సంవత్సరాలు పీజీ అయిపోయేలోపు మీకు జాబ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, వితిన్ పీజీ అయిపోయేలోపు. ఓకేనా, సో ఆలోచించుకోండి. సో ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో మళ్ళీ చెప్తున్నా, మీరు చాలా లక్కీ. మీరు వచ్చే టైంకే నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.